అటువంటి దేవుని మాటలు చెప్పాలని అని అనుకుంటున్నాను. కొద్దిగా సౌండ్ పెట్టండి అమ్మా, అంతేనా? మృత్యువుతో పోరాటంలో గెలుపు అనేది ఎవరిది అనే ఒక అద్భుతమైనటువంటి దేవుని మాటలు మరి మనం ఇప్పుడు నేర్చుకుందాం. మా పిల్లలు మాట్లాడకండి. మృత్యువుతో పోరాటంలో గెలుపు ఎవరిది? మృత్యువు అంటే ప్రియులారా, మృత్యువు అనంటే ఏంటి అనంటే చావు అని అర్థం. ఏమ్మా జాగ్రత్తగా వినండి వాక్యం. మృత్యువు అనంటే చావు. ఇది చావు అంటే ప్రియులారా, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఇష్టమా? ఆ పేరు వినగానే భయమా? భయం కదా. మరి ఎవరైనా ఈ భూమి మీద మృత్యువుతో పోరాడి గెలిచిన మనుషులు ఉన్నారా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు దేవుడు వ్రాయించిన మాట ఒకటి ఉంది. మొట్టమొదటిగా వాక్యాన్ని చదువుతుందని చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇప్పటి వరకు మృత్యువుతో పోరాడి గెలిచిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం చదవండి అమ్మా. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తానే తప్పించుకొనగలవాడు ఎవ్వడు అన్నాడు. చూడండి ప్రియులారా, ఎవరైనా భూమి మీద మరణంతో అంటే మృత్యువుతో లేదా చావుతో ఎవరైనా గెలిచి చావును ఓడించిన వారి ప్రపంచంలో ఉన్నారంటే ఎవ్వరు లేడు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మరణం చూడకుండా బ్రతికిన నరుడెవడు లేడు. ఎవరు అంటే ప్రియులారా, ఎవ్వరు ఈ భూమి మీద లేరు. అందరూ మృత్యువు దగ్గర, మరణం దగ్గర, లేదంటే ప్రియులారా చావు దగ్గర ఓడిపోయిన వాళ్ళే అందరూ. ఎంతో మంది లోకంలో పుట్టారు, గొప్పవాళ్ళు, ఏంటి డబ్బున్న వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద మరి కుటుంబాలలో పుట్టిన వాళ్ళు ఎంతో మంది పుట్టారు. ఎన్నో వేల కోట్ల డబ్బులు, ఆస్తులు సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు. ఏంటి చివరికి ఏదో ఒక రోజు మరణంతో ఈ లోకాన్ని ముగించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో మనుషులు పుట్టారు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, పేదవాళ్ళు పుట్టారు, దరిద్రులు పుట్టారు, ఏమండి ధనికులు పుట్టారు, రాజకీయ నాయకులు పుట్టారు, ఏమండి శాస్త్రవేత్తలు పుట్టారు, డాక్టర్లు, యాక్టర్లు అందరూ పుడుతున్నారు. కానీ అందరూ ఒకరోజు మృత్యువుతో ఏమండి మృత్యు బారిన పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే చావుతో మృత్యువుతో పోరాడి గెలిచిన వారి ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. చాలా మంది పోరాడారు. దేనికోసం? దేనితో? చావుతో పోరాడి గెలవాలని చూశారు. కానీ ప్రియులారా, సమాజంలో వారు గెలవలేకపోయారు. చావుని, మృత్యువుని జయించలేకపోయారు. అండి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ప్రియులారా, మనిషి ఆయుష్ను సుమారు 1200 సంవత్సరాలకు పెంచాలని ఒక ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నో వేల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఏమండి చివరికి మా వల్ల కాదని ప్రియులారా వాళ్ళే చేతులిచ్చేశారు. దాని పేరు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని అమెరికాలో శాస్త్రవేత్తలు దీనిని ప్రారంభించి మనుషుల ఆయుష్, సగటు ఆయుష్ని 1200 సంవత్సరాల వరకు పెంచగలమని చెప్పి ప్రియులారా ఎంతో మందితో డబ్బులు కట్టించుకొని చివరికి ఏంటి వాళ్ళు కూడా
కలిసిపోయారు. అంటే మృత్యువును ఓడించాలని చూశారు, మృత్యువును జయించాలని చూశారు. కానీ ప్రపంచంలో అందరిని ఏం చేసింది? చావు కబలించేసింది, చావు పట్టుకుంది ప్రియులారా. ఈరోజు చాలా మంది ప్రియులారా మనము కొన్ని డైలాగ్స్ వింటుంటాం. ఏంటి అనంటే, చావు అంటే నాకు భయం లేదు అనే సినిమా డైలాగులు చాలా మంది సినిమాలలోనూ లేకపోతే నిజ జీవితంలోనూ కొంతమంది అంటుంటారు. చావు అంటే నేను భయపడను, ప్రాణాల మీద నాకు ఆశ లేదు, అవసరమైతే చావే నన్ను చూసి భయపడుతుంది అని ఎన్నో మరి సినిమా డైలాగులు, సినిమా వాళ్ళు ప్రియులారా వీటన్నిటిని సమాజానికి పరిచయం చేశారు. వీళ్ళు ఏం చేసుకున్నారు అనంటే ప్రియులారా, దేవుడు ఒక మాట, ఇలాంటి వారి కోసం దేవుడు ఒక మాట చెప్పాడు. చూద్దాం, చూడండి ప్రియులారా, బైబిల్లోనికి వెళ్ళి యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి అమ్మ. మేము మరణంతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము అనగా ప్రమాదము ప్రవాహము వలె దాటినప్పుడు అది మా యుద్ధకు రాదు అని మరణంతో కొంతమంది నిబంధన చేసుకున్నారట ప్రియులారా. కొంతమంది మనుషులు ఆ కాలంలో ఉన్నారంట ప్రియులారా. మరణం మమ్మల్ని ఏమి చేయలేదు, మరణం అంటే చావంటే మమ్మల్ని చూస్తే చావే భయపడిపోతుంది, లేకపోతే చావుకు మేము భయపడం, చావే మమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది అని చెప్పుకునే వాళ్ళు ప్రియులారా ఆనాడు కూడా ఇశ్రాయేలీల కాలంలో ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. మరలా చూద్దాం, చూడండి వాళ్ళు ఏమంటున్నారంట. 15వ వచనం, మేము మరణంతో నిబంధన చేసుకొంటిమి, పాతాళంతో ఏకమైతిమి, ఉపద్రవ్యము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. మరణం మా యొద్దకు రాదు, మమ్మల్ని చూసి దూరం పోతుంది, లేకపోతే పారిపోతుంది అంటున్నారు. చూడండి ప్రియులారా, అంటే ఆనాటి సమాజంలో కూడా మరణం అంటే ఏంటి భయం లేనటువంటి వారుగా కొంతమంది ప్రజలు ఉన్నారు. మరణం మమ్మల్ని ఏం చేయదు, మరణంతో మేము నిబంధన చేసుకున్నాం, పాతాళంతో మేము ఏకమైపోయాం, పాతాళం మమ్మల్ని పట్టుకోలేదు, మరణం మమ్మల్ని ఆవహించలేదు, కబలించలేదు అని ఒకనాడు ఇశ్రాయేలీల కాలంలో ఉన్నటువంటి ప్రజలు అన్నారట. అంటే ఈనాడు కూడా ఇలాంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. సినిమాల్లో చూడండి ప్రియులారా, సినిమాల్లో ఏమండి ఎన్నో సినిమాలలో ఎన్నో డైలాగులు చావును గూర్చి, మరణం మేము చేయలేదని ఎంతో మంది ప్రియులారా ఎన్నో డైలాగులు చెప్పారు. అంటే చావుతో మేము నిబంధన చేసుకున్నాము, చావంటే మాకు భయం లేదు. లేకపోతే ఒక సినిమాలో ప్రియులారు ఏమని చెప్పాడంటే, చావు నా దగ్గరికి రావాలంటే ఏమండి నా ముఖం మీద చిరునవ్వు ఉండాలి, నా మీసం మీద నా చెయ్యి ఉండాలి అని ఒక సినిమా డైరెక్టర్ చెప్పాడు ప్రియులారా. ఇది ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి. లేకపోతే మరొక సినిమాలో ప్రియులారా ఈ చావును గురించి ఎన్నో డైలాగులు, అంటే మృత్యు మమ్మల్ని ఏం చేయలేదు, మేము పోరాడి దానితో గెలవగలం అని తప్పుడు సంకేతాలు ఈ ప్రపంచానికి ఇచ్చేశారు. కానీ దేవుడేం చెబుతున్నాడంటే ప్రియులారా, ఇలాంటి మనుషుల కోసం దేవుడేం చెబుతున్నాడంటే, అదే యెషయా గ్రంథం అదే 28వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి ప్రియులారా. మరణంతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు, ప్రవాహము వలె ఉపద్రవ్యము మీ మీదకు దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. మరణం వచ్చునప్పుడెల్లనది మిమ్మును ఈడ్చుకొని పోతుంది మరణం అన్నాడు. చూడండి అమ్మా,
ఏంటి ఈ రోజు చాలా మంది మరణమును గూర్చి మేము భయపడం, చావంటే మాకు భయం లేదు, మరణం అంటే మాకు ఎలాంటి భయం లేదు, నేను చావుకు భయపడని చెప్పుకుంటున్నటువంటి ప్రజలతో దేవుడు చేస్తున్నటువంటి మాటలు, దేవుడు చేస్తున్నటువంటి నిబంధన ఏం చెప్తున్నాడు చూడండి ప్రియులారా. మళ్ళీ ఏమంటున్నాడు, మరణంతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకుని ఒడంబడిక నిలువదు, ప్రవాహము వలె ఉపద్రవ్యం మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు, వచ్చునెప్పుడెల్లా అది మిమ్మును ఈడ్చుకొని పోతుంది. చావు మీ దగ్గరకు వచ్చిందంటే ప్రియులారా, ఏంటి ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, అది మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని ఈడ్చుకొని పోతుంది చావు అన్నాడు దేవుడు. అంటే ఈరోజు చావుకు చిక్కని మనిషి ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అంటే ఎవ్వరు లేరు. అందరినీ పట్టుకుంటుంది, అందరినీ అది ఈడ్చుకొని వెళుతుంది భూలోకము నుంచి. గొప్ప వాళ్ళని దానికి భయం లేదు, పేదవాళ్ళని దానికి జాలి లేదు, చిన్న వాళ్ళని దానికి తేడా లేదు ప్రియులరా. ఎవరిని చూసి అది ప్రేమ చూపించదు చావు, అందరిని ఈడ్చుకొని పోతుంది అంటున్నాడు చూడండి ప్రియరా. ఈరోజు ఎంత మంది మృత్యు యొక్క బారిన పడి ఈ లోకాన్ని విడిచి వారి యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ఈ లోకంలో ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది, లక్షల మంది చనిపోతున్నారు ప్రతిరోజు, కొన్ని వేల మంది చనిపోతున్నారు. అంటే అందరిని మృత్యు ఏం చేస్తుంది, వచ్చి పట్టుకుంటుంది, కబలిస్తుంది, ఎవరిని విడిచిపెట్టట్లేదు ప్రియులారా చావు. నేను ఇంకా యవ్వనంలో ఉన్నాను, నాకు ఇంకా బలం ఉంది, నాకు ఆయుష్ ఉంది, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను అని ఆలోచించుకునేవారు ఎవరైనా ఉన్నారేమో ప్రియులారా. చావన్నది ఎవరినైనా ఆవహిస్తుంది, అది ఎవరినైనా పలకరిస్తుంది, ఎప్పుడైనా అది పలకరించవచ్చు. మరణం అందరిని ఈడ్చుకొని పోవడానికి, అందరిని పలకరించడానికి చావన్నది సిద్ధంగా ఉంది ప్రియులారా. మరణం అన్నది ఎవరిని విడిచిపెట్టది ఈ లోకంలో, భూమి మీద ఉన్న మనుషులను. నువ్వు డాక్టరు అయినా, నువ్వు యాక్టరు అయినా, నువ్వు సినిమా హీరో అయినా ప్రియులారా, నువ్వు శాస్త్రవేత్తవైనా, ధనికుడవైనా, డబ్బున్న పేరున్న వాడివైనా, ధనవంతుడివైనా, ఎవడివైనా ప్రియులారా, నువ్వు అందగాడివైనా, అందహీనుడవైనా, నువ్వు ఎవడవైనా మరణానికి నువ్వు ఎక్కువ కాదు. మరణం నిన్ను విడిచిపెట్టదు. మరణం అందరినీ ఈడ్చుకొని ఈ లోకములో నుంచి ప్రియులారా ప్రతి మనిషిని తీసుకొని పోవడానికి ఏం చేస్తుంది, సిద్ధంగా ఉంది. ప్రతి మనిషిని అది వెతుకుతుంది. మరణం ప్రతి మనిషిని పట్టుకోవడానికి అది చూస్తుంది. మరణం మనకి ఏ రూపంలోనైనా రావచ్చు. అమ్మ జాగ్రత్తగా పిల్లలతో మాట్లాడినప్పుడు, మరణం మనకి ఏ రూపంలోనైనా మనల్ని పలకరించవచ్చు. ప్రమాదం రూపంలోనైనా మనకు రావచ్చు, హార్ట్ అటాక్ రూపంలోనైనా మనల్ని పలకరించవచ్చు. ఏదో ఒక ప్రమాదంలో రూపంలో మరణం అన్నది మన దగ్గరికి వస్తుంది. మరణాన్ని జయించే మనుషుడు ఈ లోకంలో ఎవడు లేడు ప్రియులారా. అందరూ మరణం దగ్గర ఓడిపోతున్నారు. చావు దగ్గర అందరూ ప్రియులారా దొరికిపోతున్నారు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రతికాను, నేను చనిపోలేదు, కొన్ని వందల సంవత్సరాలు బ్రతికానని చెప్పుకోవడానికి ప్రపంచంలో ఎవ్వడు మనిషి అన్నవాడు లేడు నరుడి భూమి మీద. అందరూ చనిపోతున్నారు. చావందరిని పట్టుకుంటుంది. పిల్లలు చనిపోతున్నారు, చిన్న వయసులో ఉన్న పిల్లలు చనిపోతున్నారు, మధ్య వయసులో ఉన్నటువంటి మనుషులు చనిపోతున్నారు, యవనంలో ఉన్నటువంటి వారు చనిపోతున్నారు, యవనులు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు కూడా చనిపోతున్నారు. మరణం ఎవ్వరిని విడిచిపెట్టడం లేదు. చావు అందరినీ లోకంలో నుండి ఈడ్చుకొని పోతుందని దేవుడు చెబుతున్నాడు చూడండి ప్రియులారా. ఎప్పుడెప్పుడు ఈడ్చుకొని పోతుంది అది చదవండి ఒకసారి. ఎప్పుడెప్పుడు ఈడ్చుకొని పోతుంది దేవుడు చెప్తున్నాడు. ప్రవాహము వలె ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు, వచ్చునప్పుడెల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తుందంటమ్మా చావు?
ప్రతి ఉదయం వస్తుంది. ఎప్పుడైనా చావు మన దగ్గరికి రావాలని సిద్ధంగా ఉంది, కాచుకొని ఉంది. ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఏమండి ఎప్పుడైనా అది ఈడ్చుకొని వెళ్ళడానికి మనుషులను ఏం చేస్తుందట, ఎదురు చూస్తుంది. మనుషులను మృంగేయాలని. మృత్యువుతో పోరాడి గెలిచిన వాడి ప్రపంచంలో ఎవరు లేరు. మనుషుల్లో ఎవరు మృత్యువుని జయించలేకపోయారు. చావు దగ్గర అందరూ ఓడిపోయారు ప్రియులారా. ఏమండి దేవుడు ఇంకొక మాట ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏం చెబుతున్నాడో అదే కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం. ఒక భక్తుడు చెబుతున్నటువంటి మాట చూద్దాం. చూడండి అమ్మా. దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండెను. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించాలనుకుంటున్నాడు. ఎందుకు అండి? మరణ భయం పట్టుకుంది ఒక భక్తునికి. నేను చనిపోతానేమో, నేను చావకూడదు, చావు నుండి తప్పించుకోవాలనుకుంటున్నాడు ఒక భక్తుడు. కానీ ఏమండి ప్రియులారా, తప్పించుకున్నాడా? భక్తుడైనా తప్పించుకోలేకపోయాడు, భయపడ్డాడు. మరణం నా దగ్గరకు వస్తుంది, నా గుండె నాలో కొట్టుకుంటుంది, కానీ మరణం నుండి నేను తప్పించుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ప్రియులారా, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన మరణం ప్రతి మనిషిని పట్టుకుంది. ప్రతి మనిషిని పట్టుకుంది. మరొక వ్యక్తిని చూద్దాం. చూడండి ప్రియులారా, మరొక వ్యక్తిని. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 3వ వచనం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను అన్నట్టు. చూడండి ప్రియులారా, మరణపు ఉరులు నన్ను చుట్టుకున్నాయి, నేను చచ్చిపోతాను. మరణం నా కోసం బ్రతికుండగానే ఎదురు చూస్తుంది, పట్టుకోవాలని చూస్తుంది. ఉరులు వడ్డింది అంటున్నాడు ఒక భక్తుడు. మరణం నుండి తప్పించుకోవాలనుకుంటున్నాడు. కానీ తప్పించుకున్నారంటే ప్రియులారా, భక్తులకు కూడా మరణము తప్పలేదు ప్రియులారా. భక్తులు కూడా మరణాన్ని తప్పించుకోవాలనుకున్నారు, ఓడించాలనుకున్నారు ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన మరణాన్ని. కానీ అందరూ మరణించాల్సిందే. మరణం చూడక బ్రతుకు నరుడెవడు లేడన్న దేవుడు. ఎవరైనా చచ్చిపోవాలి, భక్తులైనా పాపులైనా సామాన్యమైన మనుషులైనా ఎవరైనా చావుకు తప్పించుకోలేరు, చావుకు పట్టబడాల్సిందే. మనుషులకు మాత్రమేనా చావు? ఈ మరణం అన్నది మనుషులకు మాత్రమేనంటే ప్రియులారా, మనుషులకు మాత్రమే కాదండి. సమస్త జీవరాశులన్నిటికీ దేవుడు ఏం పెట్టాడు? మరణాన్ని పెట్టాడు ప్రియులారా. పెట్టాడా అనంటే అవును. చూద్దాం. చూడండి బైబిల్లో ఒకసారి యోబు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా.